బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. డ్రగ్స్ విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయని, వాటిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులకి పూర్తి స్వేచ్ఛని ఇచ్చి డ్రగ్స్ దందా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ అన్నారు. బేటీ బచావో బేటీ పడావో అద్భుత ఫలితాలనిస్తుంది. అమ్మాయి పుడితే భారం కాదు, భరోసా మాత్రమేనని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో 10th విద్యార్థులందరికీ కూడా సైకిళ్లను అందజేస్తాం, ప్రభుత్వ హాస్టల్స్ లో వాషింగ్ మిషన్స్ అందజేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. అరే నిందితులు క్లియర్ గా మా పెద్ద ఆయన చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి వాంగ్మూలం ఇచ్చిండ్రు. ఏమైంది అలా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడే పారిపోయారు వాళ్ళు, అమెరికా పారిపోయారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కళ్ళ ముందు, హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారే, వారి కళ్ళ ముందే నిందితులు దర్జాగా అమెరికాకు పారిపోయారు. ఏం చేశారు మీరు? ఎందుకు ఆపలేకపోయినారు? ఎందుకు అరెస్ట్ చేయలేకపోయినారు? మీరు పంపిస్తారు, మేము పట్టుకురావాలి. మీ కళ్ళ ముందు వారిపోతారు వాళ్ళు, మేము పట్టుకురావాలి. ఇప్పుడు ఇవాళ బదనం చేస్తారు. మళ్ళా డ్రగ్స్ కేసు ఏమైంది? పోయింది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? పోయింది. ఫామ్ హౌస్ కేసు ఏమైంది? అది పోయింది. ఈ ఫార్ములా కార్ కేసు ఏమైంది? అది పోయింది. ఏమైంది అలా? ఎన్ని కేసుల మీద? కానీ ఈ కేసుల మీద ఎందుకు చర్చిస్తలేదు అసెంబ్లీ? ఇన్ని కేసులుంటే కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ కుటుంబం టచ్ చేసే దమ్ము లేదు వీళ్ళకు. గిన్ని కేసులా? ఒక్క కేసు కాదు, 2 కాదు, 5-6 కేసుల మీద ఇప్పటికీ విచారణ జరిగింది, నివేదికలు వచ్చినాయి. రేపటి చేస్తాం, మా పరిస్థితి ఇగో చూడు అని చెప్పన్నారు. కథ అన్ని మర్చిపోయినాయిగా. కథ ఢిల్లీ పోయి కలిసి ఉంటారు, వీళ్ళు కలుసుకుంటారని యాక్టింగ్ చేస్తారు బీజేపీ వ్యతిరేకంగా. విద్యుత్ కొనుగోలు కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఏమైంది మరి? ఏమైంది? కనీసం కేసీఆర్ ఒక్కసారి వెళ్ళాక ఆ కమిషన్ రిపోర్ట్ ఎంక్వైరీ అప్పుడు కనీసం కేసీఆర్ అనే వ్యక్తిని పిలిచి కనీసం నోటీస్ ఇయ్యలే, ఆయన పిలిచి విచారణ జరపలే. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అని చెప్పి వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు. మరి కేసీఆర్ నోటీస్ ఇచ్చారు ఏమన్నా? ఒక నోటీస్ విచారణ పిలిచారు ఏమైనా? డ్రగ్స్ కేసులో కేసీఆర్ కొడుకున్నారు, మీరే అన్నారు, మంత్రులు అన్నారు, ముఖ్యమంత్రి అన్నారు. నోటీస్ ఇచ్చారా కనీసం? అరే ఒక్క నోటీసు, ఒక్క విచారణ పిలుస్తలేరు. ఇంత ఘోరమా? కాంప్రమైజ్ పాలిటిక్స్, ఇచ్చి పుచ్చుకునే ధరలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వివరిస్తున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్ భూములు అమ్మాలి, 40,000 కోట్లు మళ్ళీ కొత్త ఏరియా ఉన్న ఏరియాలో భూములు అమ్ముతుండటం వల్ల ఆ సెంట్రల్ యూనివర్సిటీ దానికి సంబంధించిన మొత్తం భూములు అమ్మి ఇవాళ జీతాలు ఇవ్వాలి. మళ్ళీ ఇవాళ అబద్దాలతోని కేంద్రాన్ని బదనం చేసి ఇవాళ కాలం గడుపుకోవడానికి, టైంపాస్ చేయడానికి కాంగ్రెస్ పడుతున్నది. ప్రజలు గమనిస్తున్నారు. గ్రామాల్లో సంక్షేమ పథకాలు ఎవరు చేస్తున్నాయో వాళ్ళకి తెలుసు, గ్రామాల్లో నిధులు ఎవరు చేస్తున్నాయో వాళ్ళకి తెలుసు, మున్సిపాలిటీ కార్పొరేషన్ నిధులు ఎవరు చేస్తున్నాయో తెలుసు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన 15 నెలలు ఒక్క పైసా ఇయ్యాలనే విషయం ప్రజలు గుర్తించారు, గమనించారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్న విషయం ప్రజలకు తెలుసు, టైంపాస్ చేస్తున్న విషయాన్ని తెలుసు. కాబట్టే కాంగ్రెస్